ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నిన్న విజయవాడలో రాళ్లతో దాడి చేసినటువంటి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నేపథ్యంలో అసలు ఈ దాడి మీద భిన్న స్వరాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇది వ్యూహాత్మకంగా జరిగినటువంటి దాడి అంటూ కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం లేదు ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగినటువంటి దాడి ఇది అంటూ కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద కక్షపూరితంగా కిరాతకంగా ఈ దాడి చేశారు అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు, కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడికి సంబంధించినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ దాడి వ్యూహాత్మకంగా చేసింది అంటూ ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఆ ట్వీట్ ఏంటనేది మనం ఒకసారి కనుక చూసేటువంటి ప్రయత్నం చేస్తే, శ్రీధర్ రెడ్డి అవుతూ ఇతను 4 రోజుల క్రితం ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ ప్రకారంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్, 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశం, ఎన్నికల మూడ్నే మార్చేసే సంఘటనలు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా క్వశ్చన్ మార్క్తో ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్ని ఉద్దేశం, అసలు ఈ ట్వీట్ సారాంశమే నిన్న జరిగినటువంటి దాడి. అంటే జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరగబోతున్నట్లుగా 4 రోజుల క్రితమే శ్రీధర్ రెడ్డి అవుతుకి ఎలా తెలుసు? ఇదంతా వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పక్కా ప్రణాళిక ప్రకారంగా ఈ దాడి ఒక డ్రామాగా చేయించారు అంటూ కూడా ఇప్పుడు కొంతమంది ఈ దాడి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో, ఈ శ్రీధర్ రెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన సందర్భంగా ఈ సర్కిల్లో ఉన్నది శ్రీధర్ రెడ్డి గారని ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. శ్రీధర్ రెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టుగా. సో కొంతమంది అసలు ఈ శ్రీధర్ రెడ్డి ఎవరు, వైసీపీ స్క్రిప్ట్లో కోర్ టీమ్ పర్సనా ఇతను అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఈ శ్రీధర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరుగుతుంది ఎలా తెలుసు? మరో 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సంచలనం ఎలా జరగబోతుంది? అసలు ఎన్నికల మూడ్నే మార్చేసే సంఘటనలు జరుగుతున్నాయని ఆయనకి ఎలా తెలుసు అనేది ఇప్పుడు సర్వత్రా అందరినీ అంటే చర్చనీయాంశంగా అయితే మారింది. అయితే శ్రీధర్ రెడ్డి అవుతూ చేసినటువంటి ఈ ట్వీట్ని ఉద్దేశించి బూర్ల రామాంజనేయులు గారు, రిటైర్డ్ ఐఏఎస్, ఆయన గుంటూరు జిల్లాకి ఫార్మర్ ఐఏఎస్గా కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిలో అభ్యర్థిగా ఈయన పత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. ఈయన శ్రీధర్ రెడ్డి అవుతు గారు చేసినటువంటి ట్వీట్ని ఉద్దేశించి ఇంకొక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఏంటనేది మనం కనుక ఒకసారి చూసుకున్నట్లయితే, హైకోర్టు జడ్జిలను దూషించిన కేసులో ప్రధాన నిందితుడైన జగన్ సన్నిహితుడు గతంలో కూడా పలుమార్లు ఇలాంటి పోస్టులు చేశాడు. హైకోర్టు జడ్జిలను దూషించిన కేసులో ప్రధాన నిందితుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు గతంలో కూడా పలుమార్లు ఇలాంటి పోస్టులే చేశాడు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంగా కూడా సంచలనం జరగబోతోంది అంటూ ఈయన ట్వీట్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడైనటువంటి శ్రీధర్ రెడ్డి గతంలో కూడా కొన్ని సంచలనమైనటువంటి ట్వీట్లు చేశాడు. వాటిలో భాగంగానే చంద్రబాబు గారు అరెస్ట్ కాబోతున్నట్లుగా కూడా గతంలో శ్రీధర్ రెడ్డి గారు కొన్ని పోస్టులు వేశారు అంటూ బూర్ల రామాంజనేయులు గారు ఈయన మీద కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సందర్భంగా కూడా సంచలనం జరగబోతుందంటూ ట్వీట్ వేశాడు. సరిగ్గా ఇప్పుడు 4 రోజుల క్రితం అదే విధంగా ట్వీట్ వేశాడు. దీని వెనుక మర్మం ఏంటి అనేది సిబిఐ తేల్చాలి అంటూ కూడా బూర్ల రామాంజనేయులు గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో
చంద్రబాబు గారి అరెస్ట్ అవ్వక ముందు కూడా అవుతు శ్రీధర్ రెడ్డి గారు ఇటువంటి ట్వీటే చేశారు. ఈయన చేసిన ప్రతి ట్వీట్ కూడా సంచలనంగా మారుతోంది. సో ఇప్పుడు కూడా 4 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో సంచలన విషయాలు జరగబోతున్నాయి, సంచలన సంఘటనలు జరిగే అవకాశం ఉంది అంటూ ఆయన ట్వీట్ చేయడం, ఎన్నికల మూడ్నే మార్చేసేలా సంఘటనలు ఉంటాయి అంటూ కూడా ఆయన క్వశ్చన్ మార్క్తో ట్వీట్ చేయడాన్ని ఇప్పుడు ఒక అనుమానంగా భావిస్తూ, అసలు ఈ శ్రీధర్ రెడ్డి అవుతూ ఎవరు, ఈయనకి వైసీపీకి సంబంధం ఏంటి, అసలు 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుందనేది ఆయనకి ఎలా తెలుసు? అంటే ఇది వైఎస్ఆర్సీపీ కుట్ర, వైఎస్ఆర్సీపీ ఒక డ్రామా ప్లే చేసేందుకే ఈ రాళ్ల దాడిని తెర మీదకి తీసుకొచ్చిందా? అంటే జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో గెలిచి తీరాలి, ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఒక సానుభూతి అస్త్రాన్ని వైఎస్ఆర్సీపీ ఓటర్ల మీదకి వదిలింది అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ సంఘటనలు జరగబోతున్నది శ్రీధర్ రెడ్డికి ఎలా తెలుసు అనేది ఇప్పుడు అంతా సర్వత్రా ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే అసలు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసింది ఎవరో తెలియాలి అంటే అసలు దాని వెనక ఎవరెవరున్నారు, నిజంగా ఆకతాయిలు చేసినటువంటి దాడా, లేదంటే వ్యూహాత్మక దాడా, లేదు ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన దాడా, ఇవన్నీ తెలియాలంటే ఈ కేసును సిబిఐకి అప్పగించాలి, సిబిఐయే ఈ కేసులో నిజానిజాలను నిగ్గు తేల్చాలి అంటూ కూడా బూర్ల రామాంజనేయులు గారు ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.